ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు ఏ పూజ చేయాలి అనేది పూజ విధానం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. అఖండ లక్ష్మి ప్రాప్తిస్తూ. గురుగారు, ఈ డిసెంబర్ ఈ నెలాఖరుని 30వ తారీఖున ముక్కోటి వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనకి ఏ విధంగా ఫలితం అనేది ఉంటుంది, అలాగే ఆ రోజు పూజా విధానం ఏంటి గురుగారు? ఒకటేంటంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ముక్కోటి వైకుంఠ పలకడం బాగా పలికారు మీరు. అంటే ఒక మంచి మాట. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి, వైకుంఠ రెండు వేరు వేరు అనుకుంటారు. ఆ రెండు ఒకటే. ముక్కోటి ఏకాదశి అన్న వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు ఆ రోజున ప్రత్యక్షంగా స్వామి వారి యొక్క అంటే ఆయన లేవడం, ఆయన ఈ రోజు లేస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజున ఆయన లేస్తాడు. వైకుంఠ ఏకాదశి ఆ రోజు మనం ఉత్తర సింహద్వార దర్శనం చేసుకోవాలి. అంటే నేను అనుకోవడం, ఆయన స్వామివారు తూర్పు ముఖంగా పడుకుంటారు. పడుకొని లేచినప్పుడు ఆయన తూర్పు పడుకుని ఎలా పడుకుంటారు, కుర్చీ పడుకున్నప్పుడు లేస్తాడు. లేచి ఆటోమేటిక్గా ఎటువైపు ఫేస్ ఉంటుంది, కుడివైపు చూస్తాడు. అంటే తప్పకుండా ఆయన ఉత్తరం వైపు చూస్తుంటాడు. ఆ సమయంలో మనం ఉత్తర ముఖ ద్వారంలో నుంచి ఆయన దర్శనం చేసుకుంటే స్వామివారి యొక్క ఫస్ట్ చూపు మన మీద ఉంటుంది, తొలి చూపు మన మీద ఉంటుంది అనేటువంటి భావన. కాబట్టి దాని పేరే తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అనేటువంటి అనేక నామాలు కూడా దానికే ఉన్నాయి. అంటే ఇక ముక్కోటి దేవతలు కూడా ఆయన్ని సేవించేటువంటి మహద్భాగ్యమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. ముక్కోటి దేవత అంటే అందరూ మనం 3 కోట్లు అంటారు. ఇవాళ రేపు అందరూ కూడా చాలా మందికి ఇది ఒక చాదస్యం ఎక్కువైపోయి క్లారిటీ, మీరు 303 కోట్ల మంది మీ దేవతలు, మాకు ఒక్కళ్ళే ఉన్నారు, మాకు ఇద్దరే ఉన్నారు, మీకు అంతమంది ఉన్నారని అడిగేటువంటి వ్యక్తులు కూడా సమూహం బాగా పెరిగిపోయింది. అటువంటి వాళ్ళకి మనం చెప్పేటువంటి విషయం ఏంటంటే, బాగా 30 దేవతలకి అడ్మినిస్ట్రేషన్గా 33 మంది ఉన్నారు. ఆ విషయం తెలుసుకుని చాలా మన సోషల్ మీడియాలో ఏకాదశి రుద్రుడు, ద్వాదశాదిత్యులు, ఇంద్రుడు అనేటువంటి ఒక మనకు 33 మంది దేవతల్ని మనం రిప్రజెంటేటివ్ చూపించాం. సో కాబట్టి ఆ విషయంలో మనం వెళ్ళకూడదు. సో ఇక్కడ మనకి వైకుంఠ ఏకాదశి స్వామివారి ఉత్తర ముఖ ద్వారా తీసుకుంటే తొలిచూపు ఆయన తొలిచూపు మన మీద ప్రసరింపజేసి మనం అనుకున్నటువంటి శుభయోగాలు తొందరగా మనం అనుకున్నటువంటి కోరికలు కానీ, ధర్మబద్ధమైనటువంటి అనుకూలతలు కానీ పొందుకోగలిగే అవకాశం ఉంటుందన్నటువంటి ఒక సదభిప్రాయంతో, అభిమానముతో, సత్సంకల్పంతో ఆ రోజు ఉత్తర సింహద్వారం అంటే ఉత్తర ద్వార దర్శనంగా స్వామిని మనం సేవించుకుంటే ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. ఇది ఏ సమయంలో జరుగుతుందంటే ఏకాదశి గడియలో జరుగుతుంది. ఆ ఏకాదశిలోనే ఆయన లేచి మనకి భక్తుల్ని ఆయన కరుణించేటువంటి శుభ సమయంగా ఏకాదశిలో చెప్పబడింది. ఆ ఏకాదశి మనకి డిసెంబర్ 30వ తేదీ 2025 సంవత్సరంలో మనకి అదృష్టవంతమైనటువంటి శుభయోగం చెప్పబడుతుంది. అందుకే మహా వైష్ణవ క్షేత్రాల్లో రాముల వారి గుళ్ళో కానివ్వండి, హనుమంతుడి గుళ్ళో కానివ్వండి, ఇతరత్ర రాముల వారి వెంకటేశ్వర దేవాలయంలో కానీ, తిరుమలలో కానివ్వండి, ఇలా ఉత్తర ద్వార దర్శనంగా చెప్పబడింది మనకి. అటువంటి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల మనకి సమస్త పాపముల నుంచి మనం బయటపడతాం. అంటే మనం తెలిసి చేసిన పాపాలకు లెక్క ఉంటుందండి. తెలియకుండా చేసిన పాప కర్మ విముక్తి కలుగుతుంది. తెలిసి కావాలని చేసి ఒక అమ్మాయిని చెరచడం, ఒక అబ్బాయిని చంపడం, ఒక అమ్మాయిని చంపడం, ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లలో పెట్టడం, ఇవన్నీ కూడా మనకి తప్పకుండా దానికి పాప ప్రక్షాళనకి అటువంటి అవకాశం లేదు. భగవంతుడు వారిని తప్పక శిక్షిస్తాడు. అంటే చేసినటువంటి పాపముల నుంచి విముక్తి పొందదు, తెలియక చేసిన పాపం నుంచి విముక్తి కలుగుతుంది. చాలా మంది ఇలా ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం అలా మన అన్ని పాపాలు చేసేసి ఉత్తర సింహద్వారంలో ఉత్తర ముఖ ద్వారంలో వెళ్ళి దండం పెట్టుకోవడానికి పాపాలు పోతాయంటే కుదరదు. తిరుమల వెళ్ళి పుష్కరంలో స్నానం చేస్తే పోవు, మనం శ్రీశైలం వెళ్ళి పాతాళకు మనం మునితే పోవు పాపాలన్నీ కూడా. కానీ చిన్న దోషాలు అంటే ఏదో తప్పు చేసాము, తప్పుడికి పశ్చాత్తాపడుతున్నప్పుడు దోషాలు తొలగిపోతాయి. కానీ ఒక వ్యక్తిని, ఒక మానహాన్ని చేసిన వాళ్ళకి ఆ పాపాలు పోవు. కాబట్టి దాని శిక్ష అనుభవించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంటే చిన్న పాప ప్రక్షాళన చేసుకోవడానికి భగవంతుని యొక్క నిరంతరము భక్తి విశ్వాసంతో వైకుంఠ ఏకాదశిలో ఎవరెవరైతే స్వామిని సేవిస్తున్నారో వారందరికీ కూడా అదృష్టవంతమైనటువంటి శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. ఈ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల ఆ యొక్క తిరుమల వెంకటేశ్వర స్వామి కానీ, రామచంద్రమూర్తి కానీ, లక్ష్మీ నృసింహస్వామి కానీ వారి యొక్క దృష్టిని, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మన మీద ప్రకటింపజేసి మనల్ని పునీతులు చేయగలిగేటువంటి మంచి అదృష్టవంతమైన రోజు పోతుంది. దీని పూజా విధానాలు అంటారా, హోమం చేసే శక్తి ఉన్నవారు హోమం చేసుకోవచ్చు. అంటే ఏమి హోమం చేసుకోవాలి అంటే శ్రీ వెంకటేశ్వర లక్ష్మి సమేతమైనటువంటి సుదర్శన హోమం చేసుకోవచ్చు, లక్ష్మీ నృసింహస్వామి సుదర్శన హోమం చేసుకోవచ్చును, అలాగే రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి పురుషుక్త విధానంగా హోమం చేసుకోవచ్చును,
ఇలా మనకి అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీ సూక్త హోమం చేసుకోవచ్చును. ఇలా అనేక రకాలు అంటే హోమాలు అనేవి అనేక రకాలుగా హోమ కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే కూడా అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుంది. ఇంకా హోమం చేసుకునే శక్తుడు హోమం చేసుకుంటారు. హోమం చేసుకోలేకపోతే నిరంతరం ఆ స్వామివారి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ముఖ ద్వార దర్శనము చేసుకొని, ఇక్కడ ఒక విషయం ఇక్కడ ప్రేక్షకులందరికీ ఇలా పొలవమంటూ మనకి ఆ మధ్య మనకి ఒక గుడిలో దర్శనానికి వెళ్ళి పాపం చాలా మంది ప్రమాదంలో పడ్డారు, మనకి గుర్తుండే ఉంటుంది. అలా కాకుండా ఏదో మనకి పుణ్యానికి వచ్చిందని చెప్పేసి ఎగబడిపోయి క్రమశిక్షణ లేకుండా వెళ్ళి మనం చనిపోయి అది భగవంతుడు నెట్టేయకూడదు. అది అలాగే అక్కడ కార్యనిర్వాహకుల మీద నెట్టేయదు. నీ నీతి ఏమైంది, నీ పద్ధతి ఏమైంది, నీ క్రమశిక్షణ ఏమైంది? నువ్వు క్రమశిక్షణగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ప్రశాంతంగా వెళితే భగవంతు దర్శనం అవుతుంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళకండి, భగవంతు దర్శనం మాత్రమే చేసుకోండి. నేరుగా భగవంతు దగ్గరికి వెళ్ళడానికి కుప్పలు కుప్పలుగా ఒకరి మీద ఒకరు పడితే సాక్షాత్తుగా భగవంతు దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు కూడా తెలియదు మనకి. కాబట్టి అలాంటి తొక్కిసలాటకి మీరు పూనుకోవద్దు. నిదానము, పిల్లా పాపలు ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ క్రమశిక్షణయుతంగా దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తే 1,000,000 మంది కూడా దర్శనం చేసుకోవచ్చు. అలాంటి ప్రయత్నం చేయాలి. ఇక హోమాలు చేసుకునే వ్యక్తుంటే హోమాలు చేసుకోండి. లేదా మీరు తప్పకుండా స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని ఇక్కడే మనం స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని ఇంటి దగ్గర చేసుకోవచ్చు. మన ఇంట్లో కూడా మనకి భగవంతుడి యొక్క ద్వార దర్శనాన్ని ఆ వైకుంఠనాథుని చూసుకొని మనకు శ్రీమన్నారాయణ దండం పెట్టుకొని, స్వామి ఇదే నా వైకుంఠ దర్శనం ఇవ్వండి అని చెప్పేసి, ఇదే ఉత్తరముఖ ద్వారం అని చెప్పేసి మీరు ఆయన నమస్కారం చేసుకోవచ్చు, అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ షోడశోపచార పూజలు ఉంటాయి స్వామివారికి. అంటే తప్పకుండా మనకి శ్రీ సూక్త విధానంగా పురుసూక్త విధానంగా అమ్మవారిని అయ్యవారిని 16 రకాల పూజలు ఉంటాయి. ఆ 16 రకాల పూజలు శ్రీ సూక్త పురుసూక్తంతో చేసుకున్న వ్యక్తులకి తప్పకుండా స్వామివారికి ధూపము, ఆవాహనం, ఆసనం, స్నానము, అర్ఘ్యము, పాద్యము, గంధోపచారము, అలాగే యజ్ఞోపవీతము, ఆభరణము, అలాగే అష్టోత్తరనామము, షోడశోపచారము, అష్టోత్తరనామము, తర్వాత ధూపము, దీపము, నైవేద్యము, మంగళహారతి, ఆత్మప్రదక్షిణ నమస్కారము, తర్వాత స్వామివారికి మంత్రపుష్పము, సాష్టాంగ నమస్కారం. ఈ 16 రకాల పూజలు ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా స్వామివారికి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. నిశ్చయమైన భక్తి కావాలి. భక్తి లేకుండా నువ్వు ఎంత చేసినా వేస్ట్. నువ్వు 100 రూపాయలు పెట్టి నువ్వు పూజ చేసినా భక్తి చేయాలి, 1,00,000 రూపాయలు పెట్టి పూజ చేసినా భక్తి ఉండాలి. ఆ భక్తి లేనటువంటి పూజకి ఎటువంటి ఫలితం ఉండదు. నిరంతరం ఆ స్వామిని మనసులో నిశ్చింతగా ఆయన పూర్తిగా నిలబడాలి మనకి. అంటే పూర్తిగా నీ యొక్క విశ్వాసంతో ఆ భగవంతుని యొక్క రూపాన్ని నీలో ప్రతిష్ఠించుకోవాలి. ఆ భక్తితో నువ్వు చేయాలి, సేవ చేయాలి. అలా సేవ చేసినప్పుడే అనుకూలంగా ఉంటుంది. అలా భగవద్ దర్శనం చేసుకొని పరోపకారార్థం ఇదం చేయం. నీతో ఉన్న వాళ్ళకి, పక్క వాళ్ళకి, ఇక్కడ కులాల మతాలకు ఆచారం ఏం లేదు. ఎవరికైనా దానం చేయి, ధర్మంతో ఎవరికైనా దానం చేయి. వారికి అవసరం వచ్చేటువంటి వస్తువు ఏదైనా ఇవ్వు. అది ఏ కులం వల్ల ఏ మతం వల్ల నిబోధానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ విషయాన్ని గమనించుకొని ఇలా మన వైకుంఠ ఏకాదశిన నిరంతరం శ్రీమన్నారాయణ స్మరణ, నిరంతరం ఆ రోజు మొత్తం స్వామివారి స్మరణ, రాత్రి వీలైతే జాగరణ చేయడం, మరునాడు ఎవరికైనా బీదవారికి బ్రాహ్మణుడికి అన్నదానం చేసి ఆ తర్వాత నువ్వు భోజనం చేయాలి. ద్వాదశి పాలన అంటారు దాన్ని. అలా మన మరునాడు అంటే 31వ తేదీ పాలన చేసి మనం భగవంతుడికి మళ్ళీ ప్రసాదం సమర్పణ చేసి ఎవరికైనా బ్రాహ్మణుడికి బీదవారికి పెట్టి అప్పుడు నువ్వు భోజనం చేయాలి. ద్వాదశి గడిలో భోజనం చేయాలి. ద్వాదశి తప్పకుండా ఏకాదశి ఉపవాసం విశిష్టంగా చెప్పబడింది. ఉపవాసం వీలైతే జాగరణ. ఉపవాసం అంటే రక్తం ఒక పండు తిని ఉండొచ్చు, అది నిజ ఏకాదశి కాదుగా. ఒక పండు తిని మన హాయిగా ఉంటే తప్పకుండా ఆ స్వామి శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని, లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలా ఉండి పాలన 31వ తేదీ పాలన చేసిన వారికి తప్పకుండా స్వామివారి అనుగ్రహం చేత అష్టైశ్వర్య ప్రాప్తి, అఖండమైనటువంటి ధనము, ప్రశాంతత, రోగనాశనం, రుణ విమోచన ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది మనం భక్తితో వినమ్రమైనటువంటి శక్తితో చేయగలిగేటువంటి ఉత్కృష్టమైన పూజ. ఎంత నువ్వు స్వామిని నీ మనసులో పెట్టుకొని నీ సన్నిధిలో స్వామిని ఉంచుకొని చేయగలిగేటువంటి పూజ ఇది. ఎంత ప్రశాంత తులసి దళం కానీ, అలాగే మరువం కానీ, మరువం అనే ఆకులు ఉంటాయి, మరువము, దవనము, అలాగే తులసి దళము, మారేడు దళము స్వామివారి సమర్పణ చేసి ఆ స్వామివారికి అనుగ్రహాన్ని పొందుకుంటే అష్టైశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఆ ఉత్తర ముఖ ద్వారం చూడలేని వారు, చేసుకోలేని వారు ఏం చేయాలంటారు? అంటే కొంతమంది ఆడవాళ్ళకి వీలు కానీ సమయంలో ఒకటి అంటే ఇక్కడ మీరు అడిగేది అంటే ఈ వారం 10 రోజులు ఎప్పుడు చేసుకోవచ్చు అన్నటువంటి ఇండైరెక్ట్ గా అడుగుతున్నట్టు అనిపించింది నాకు. చాలా మంది ఇప్పుడు ఈ వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజులు పెట్టారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజునే వైకుంఠ ద్వార దర్శనం, మిగతా రోజుల్లో వైకుంఠ దర్శనం మా అంటే పోతే ఒకవేళ ద్వాదశి రోజు కూడా స్వామివారికి పాలన చేసే రోజు కంటే, పాలన అంటే మన ఉపవాసాన్ని వదిలిపెట్టడం పాలన అంటుందని. ఆ పాలన రోజు కూడా ద్వాదశి ఉంది కాబట్టి ద్వాదశి చేసుకుంటారేమో, కానీ ఏకాదశి మాత్రమే స్వామివారి దర్శనం చేసుకోవాలి తప్ప మర్నాడు చేసుకుంటే ఫలితం వైకుంఠ ద్వార దర్శనం అనేది స్పెషల్ దర్శనం ఉండదు. ఉత్తర ద్వార దర్శనం అనేది వైకుంఠ ఏకాదశి రోజునే.
దాన్ని 10 రోజులు పొడిగించి దశమి వరకు చేసుకోండి, పంచమి వరకు చేసుకోండి మాత్రం అది అబద్ధం, అలా ఉండదు. కాబట్టి దాని గురించి కంగారు పడకుండా అదెందుకన్నా ఇందాకన్నా ఇంట్లోనే పూజ మందిరంలో అదే ఉత్తర ద్వారం అనుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామిని, రంగనాయకుడిని, అలివేలు మంగాసవతి వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీ నరసింహ స్వామిని, అలాగే నేను తప్పకుండా మీ దేవుడి గదిలో కూర్చొని ఆయన ఇదే నాకు ఉత్తర ద్వార దర్శనం ప్రకటించు, నాకు ఉత్తర ద్వార దర్శనాన్ని కలిగించు, నువ్వు ఏ దిక్కున ఉండు, ఇదే ఉత్తర ద్వార దర్శనం అని స్వామిని దండం పెడితే నీకు వద్దంటాడా? కాబట్టి నీ ఇంట్లోని దేవాలయమే కదా, నీ దేహంలో దేవాలయం, ఆ దేవుడు ఉన్నాడు. నీ ఇంట్లో పెట్టుకునే దేవుడి గదిలో దేవుడు ఉన్నాడు. ఆ తొక్కిస్తాడు వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్తే శక్తి వేరు, అక్కడికి వెళ్తే ఆ శక్తి వేరు కాదనట్లేదు, అక్కడ వెళ్ళాలి. కానీ ఈ కుమ్ములాటలో ఈ తొక్కిసినట్టు వెళ్ళి మనం ప్రాణం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రశాంతంగా నీ ఇంట్లో కూర్చొని విష్ణు సహస్రనామ పాలన చేసుకొని నువ్వు ఉన్న చోటు నుంచి స్వామి ఇదే నా ఉత్తర ద్వార దర్శనంగా, నేను చేస్తున్న ఉత్తర ద్వారంలోంచి వస్తున్నాను, దర్శనం చేసుకుంటాను, నన్ను కరుణించి తండ్రి అంటే ఆయన కరుణించడా? తప్పకుండా కరుణిస్తాడు. నీకు వీలైంది దేవాలయం తప్పకుండా వెళ్ళాలి. నీ పక్కన ఉన్నటువంటి దేవాలయం కానీ అంటే భాగ్యనగరంలో ఉంటే జియాగూడ, అలాగే శ్రీహరికాళి వెంకటేశ్వర దేవస్థానం, అలాగే మనకి పంజాగుట్టలో వెంకటేశ్వర దేవస్థానం, కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం, ఎక్కడైనా సరే అంటే మీకు ఉన్నంత వరకు రామాలయం కానీ, విష్ణువాలయం కానీ, లక్ష్మీ నృసింహాలయం కానీ, రంగనాయక స్వామాలయం కానీ తప్పకుండా వెళ్ళండి. అలా వెళ్ళే అవకాశం ఉంటుంది. తొక్కిసలాటలో కిక్కిసిన జనాల మధ్యలో వెళ్ళి మీరు ఇబ్బంది పడే ప్రయత్నం చేయదు. బయట నుంచి శిఖరం దండం పెట్టుకున్నా మంచిది. ఆ దేవాలయానికి వెళ్ళారు, బయట నుంచి ఆ శిఖరానికి దండం పెట్టుకొని మనసులో ఆ శ్రీమన్నారాయణ మూర్తిని తలుచుకొని మీరు హాయిగా వచ్చేసేయండి. మీకు వైకుంఠ ద్వార దర్శనమే లభిస్తుంది, అంటే ఉత్తర ద్వార దర్శనమే లభిస్తుంది. ఎటువంటి దోషం లేదు. భగవంతుడు సర్వంతర్యామి. నీకు వీలైతే లోపలికి వెళ్ళు, వీలు కాలేదు పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి నమస్కారం చేసుకోవచ్చు. తప్పకుండా స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది మనకి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. విన్నారు కదండి, గురుగారు చెప్పినట్టు ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు ఆ విధంగా పూజ విధానం చేసి అలాగే ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. మరో ఎపిసోడ్ లో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.